హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు క్రికెట్ చాట్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 34 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఈరోజు జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే ఈ రెండు టీమ్స్కి అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ముఖ్యంగా ఆర్సీబీ టీంకి అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆర్సీబీ టీం అయితే వాళ్ళు ఆడిన 6 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లో విజయం సాధించారు, అవి కూడా అవే కండిషన్స్లో. కానీ హోమ్లో మాత్రం ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆర్సీబీ అయితే బౌని కొట్టలేదు. కాబట్టి ఆర్సీబీ టీం ఎలా అయినా సరే హోమ్లో వాళ్ళ మొదటి విక్టరీని అయితే కొట్టాలని చూస్తారు. అట్ ద సేమ్ టైం పంజాబ్ కింగ్స్ కూడా చాలా మంచి ఫామ్లో ఉందని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్లో 111 పరుగుల స్కోర్ని అయితే డిఫెండ్ చేసుకొని గెలిచారు. కాబట్టి పంజాబ్ కింగ్స్ టీంకి అయితే కాన్ఫిడెన్స్ మాత్రం హయాన్ అయితే ఉంటుంది. ఆర్సీబీ టీం కూడా లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ని అయితే చాలా సింపుల్గా అయితే ఓడించారని చెప్పాలి. 173 పరుగుల టార్గెట్ని 1 వికెట్ మాత్రమే కోల్పోయి అయితే చేశారు. కాబట్టి ఈ రెండు టీమ్స్ అయితే వాళ్ళు ఆడిన ఆఖరి మ్యాచ్లో గెలిచి వస్తున్నాయి. కాబట్టి మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి కనుక ఒకసారి చూస్తే ఈ రెండు టీమ్స్ మధ్య మొత్తం ఓవరాల్గా 33 మ్యాచ్లు అయితే జరిగాయి. అందులో పంజాబ్ కింగ్స్ టీం అయితే 17 మ్యాచ్లో గెలిస్తే ఆర్సీబీ టీం అయితే 16 మ్యాచ్లో గెలిచింది. కాబట్టి ఓవరాల్ రికార్డ్ అయితే రెండు టీమ్స్కి ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంది. ఒక మ్యాచ్ అయితే పంజాబ్ కింగ్స్ ఎక్స్ట్రా గెలిచిందని చెప్పాలి ఆర్సీబీ కంటే. ఇక రీసెంట్ ఫామ్ మాత్రం ఆర్సీబీకి అయితే చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచ్ల్లో ఆర్సీబీ టీం గెలిస్తే 2 మ్యాచ్ల్లో పంజాబ్ కింగ్స్ టీం గెలిచింది. మరీ ముఖ్యంగా ఆఖరి 3 మ్యాచ్ల్లో కూడా ఆర్సీబీ టీమే గెలిచింది. కాబట్టి రీసెంట్ ఫామ్ మాత్రం ఆర్సీబీకి అయితే చాలా అనుకూలంగా ఉంది. ఇక చిన్నస్వామి గ్రౌండ్లో పిచ్ ఎలా ఉండబోతుంది, అలాగే టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేయాలంటే, ముఖ్యంగా చిన్నస్వామి పిచ్ అయితే గతంలో ఉన్నట్లేదు. బాల్ కాస్త ఆగి వస్తుంది, పిచ్ కాస్త స్లగిష్గా ఉంది. గతంలో ఉన్నంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే కాదు ఇప్పుడు చిన్నస్వామిలో ఉంది. అంతేకాకుండా రీసెంట్గా దినేష్ కార్తిక్ కూడా ఒక మాట అన్నారు, ఇక్కడ క్యూరేటర్స్ని అయితే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇవ్వమని కోరారని చెప్పారు. కాబట్టి క్యూరేటర్స్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇస్తారా లేకపోతే కాస్త స్లో వికెట్ ఇస్తారా చూడాలి. మేబీ ఈ మ్యాచ్లో అయితే ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక టాస్ విషయానికి వస్తే టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని బౌలింగ్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఈ సీజన్లో జరిగిన 2 మ్యాచ్ల్లో కూడా చేజింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్కే ప్రిఫర్ చేస్తారు. ఇక ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏమైనా చేంజెస్ ఉంటాయంటే, ముందుగా ఆర్సీబీ టీం విషయానికి వస్తే వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో అయితే ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. వీళ్ళైతే లాస్ట్ మ్యాచ్లో ఏ టీంతో వెళ్ళారో సేమ్ అదే టీంతో వెళ్తారు. ఎందుకంటే వీళ్ళ టీం అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో కూడా అన్ని బాక్సెస్ అయితే టిక్ అయ్యాయని చెప్పాలి. కాబట్టి ఆర్సీబీ టీంలో మాత్రం ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. ఇక పంజాబ్ కింగ్స్ టీం విషయానికి వస్తే వీళ్ళ టీంలో మాత్రం ఖచ్చితంగా చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ మ్యాచ్లో ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఒక బ్యాట్స్మెన్ అయితే తీసుకొచ్చారు. సూర్యాంశ్ చౌహాన్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించారు. కాబట్టి ఈ మ్యాచ్లో మాత్రం ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా మనకి వైశాఖ్ విజయ్ కుమార్ అయితే ఆడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వైశాఖ్ విజయ్ కుమార్కి ఇది హోమ్ గ్రౌండ్, గతంలో ఆర్సీబీకి ఆడే అనుభవం కూడా ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో మాత్రం సూర్యాంశ్ చౌహాన్ స్థానంలో వైశాఖ్ విజయ్ కుమార్ అయితే ఆడతాడు ఇంపాక్ట్ ప్లేయర్గా. ఇక ఇంకొక చేంజ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో మార్కస్ స్టాయినిస్ ప్లేస్లో జాష్ ఇంగ్లీష్ని అయితే తీసుకొచ్చారు. తను కూడా అంతగా పర్ఫార్మ్ చేయలేదు. కాకపోతే మనకి జాష్ ఇంగ్లీష్కి ఇంకొక అవకాశం ఇస్తారా లేదంటే మార్కస్ స్టాయినిస్ని తిరిగి తీసుకొస్తారా చూడాలి. మేబీ జాష్ ఇంగ్లీష్కి అయితే ఇంకొక అవకాశం అయితే ఇస్తారనుకుంటున్నా. అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా అంత మంచి ఫామ్లో ఏం లేడు. తన బ్యాటింగ్లో అయితే కంప్లీట్గా ఫెయిల్ అవుతున్నాడు. కాకపోతే గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే బౌలింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. కాబట్టి మ్యాక్స్వెల్ని అయితే పక్కన పెట్టరు, తను కంటిన్యూ చేస్తారు. అట్ ద సేమ్ టైం మనకి జేవియర్ బ్రాట్లెట్ అనే ఒక బౌలర్ని అయితే లాస్ట్ మ్యాచ్లో ఆడించారు లాకీ ఫర్గూసన్ ప్లేస్లో. ఈ మ్యాచ్లో కూడా ఫర్గూసన్ కనుక రికవర్ అవ్వకపోతే జేవియర్ బ్రాట్లెట్తోనే వెళ్తారు. లేదంటే ఫర్గూసన్ కనుక ఫుల్ ఫిట్గా ఉంటే తనే టీంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఏ టీంకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే మాత్రం ఈ రెండు టీమ్స్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూస్తే రెండు టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోనూ అదరగొడుతున్నాయని చెప్పాలి. రెండు టీమ్స్ కూడా 4 విన్స్తో ఈ సీజన్లో దూసుకుపోతున్నారు. కాకపోతే మనకి కంపేర్ టు ఆర్సీబీ బ్యాటింగ్, పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్లో అయితే కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ టాప్ ఆర్డర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ మరియు శ్రేయస్ అయ్యర్ ముగ్గురు చాలా మంచి ఫామ్లో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినప్పటికీ కూడా ఓవరాల్గా ఈ సీజన్లో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. కాబట్టి పంజాబ్ కింగ్స్ టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ పంజాబ్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ మాత్రం కాస్త వీక్గా ఉందని చెప్పాలి. గ్లెన్ మ్యాక్స్వెల్, నేహల్ వదేరా మరియు మార్కస్ స్టాయినిస్ లేదా జాష్ ఇంగ్లీష్ వీళ్ళైతే అంత గొప్ప ఫామ్లో అయితే లేరు. వీళ్ళు పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు ఈ సీజన్లో. కాబట్టి పంజాబ్ కింగ్స్ మిడిల్ ఆర్డర్లో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి బ్యాటింగ్లో. ఇక బౌలింగ్లో మాత్రం రెండు టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బౌలర్స్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. మనకి హర్షదీప్ సింగ్ కానీ, గ్లెన్ మ్యాక్స్వెల్ కానీ, యుజవేంద్ర చాహల్ కానీ వీళ్ళందరూ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా చాహల్ అయితే ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డ్ అయితే ఉందని చెప్పాలి. గతంలో
ఆర్సీబీకి ఆడిన అనుభవం ఎంతో ఉంది కాబట్టి, అలాగే ఈ గ్రౌండ్లో హైయెస్ట్ వికెట్ టేకర్ కూడా యుజ్వేంద్ర చాహలే కాబట్టి చాహల్ అయితే ఖచ్చితంగా ఆర్సీబీ బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. ఇక ఆర్సీబీ టీం కూడా బౌలింగ్లో చాలా స్ట్రాంగ్గానే ఉంది. యష్ దయాల్, జాష్ హేజల్వుడ్ మరియు భువనేశ్వర్ కుమార్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే స్పిన్నర్స్గా సూర్యాంత్ శర్మ మరియు కృణాల్ పాండ్యా కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. కాబట్టి బౌలింగ్లో అయితే రెండు టీమ్స్ అయితే ఈక్వల్గానే ఉన్నప్పటికీ కూడా బ్యాటింగ్లో మాత్రం కంపేర్ టు పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ టీం అయితే కాస్త హెడ్ అయితే ఉందని చెప్పాలి. అంతేకాకుండా టాస్ కూడా ఈ మ్యాచ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేసే అవకాశం అయితే ఉంది. టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకున్న టీంకి అయితే ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందంటే మాత్రం టాస్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే ప్లే చేస్తుంది. ఇక ఆర్సీబీకి అయితే స్లైట్ ఎడ్జ్ ఉందని చెప్తాను. ఎందుకంటే ఆర్సీబీ బ్యాటింగ్ అయితే కాస్త బెటర్గా ఉంది కంపేర్ టు పంజాబ్ కింగ్స్. అంటే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కూడా బాగానే ఉంది, కాకపోతే పంజాబ్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ అయితే కాస్త షేకీగా ఉంది కంపేర్ టు ఆర్సీబీ. కాబట్టి ఈ మ్యాచ్లో ఆర్సీబీకి స్లైట్ ఎడ్జ్ అయితే ఉందనుకుంటున్నాను. మరి చూద్దాం ఏం జరుగుతుందో.